హాయ్ అండి, ఈరోజు గులాబ్ జామ్ అయితే చేసుకుందాము. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా ఉండలు ఏ క్రాక్ లేకుండా చాలా స్మూత్గా అయితే వస్తాయి. ముందుగా దానికోసం అయితే ఇలా ఒక గిన్నెని తీసుకొని గులాబ్ జామ్ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ గిన్నెలోకి వేసేసుకుందాము. ఇందులోకి కొద్దిగా పాలు, కొద్దిగా వాటర్ పోసి ఫింగర్స్తో కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలాగా గట్టిగా కలపకండి. పిండి అనేది కొంచెం ఇలా ఫింగర్స్కి అతికినా పర్లేదు, మరి చపాతీ పిండిలాగా అయితే అసలు కలపొద్దు. పిండి అనేది చూడండి ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. పిండి అనేది స్మూత్ అవుతుంది, మెత్తగా అవుతుంది. గులాబ్ జామ్ మిక్స్ స్మూత్ అయ్యేలోపు షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము. ఒక్కో ప్యాకెట్ గులాబ్ జామ్ మిక్సర్కి 2 బౌల్ షుగర్ అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి 2 బౌల్ల షుగర్ అయితే తీసేసుకుందాం. ఈ షుగర్లోకి అదే బౌల్తో 1.5 బౌలు వాటర్ తీసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ షుగర్ కరిగే వరకు ఉంచితే చాలండి. ఈ సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా షుగర్ మరిగే టైంలో 2-3 ఇలాచీలు దంచి వేసేసుకోండి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇలా ఫింగర్స్తో టచ్ చేస్తే ఇలా స్టిక్కీగా ఉంటే పాకం వచ్చినట్టే. మరి తీగ పాకం వచ్చిన గులాబ్ జాములు అనేవి పీల్చవండి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ సిరప్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే పక్కన పెట్టేసిన ఈ గులాబ్ జామ్ మిక్సర్ తోటి చూసేయండి. ఇలా చూడండి స్మూత్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని అయితే మనకి నచ్చిన షేప్లో ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలా స్మూత్గా ఒకదాని తర్వాత ఒకటి చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం పాలు పోయడం వల్ల పిండి అనేది స్మూత్గా అయ్యి ఏ క్రాక్స్ లేకుండా మంచిగా వస్తుంది. ఇలా ఏ క్రాకులు లేకుండా అన్నీ ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ అనేది మామూలు హీట్లోనే ఉండాలి. బాగా ఆయిల్ హీట్ అవుతే ఈ గులాబ్ జామ్ వేసినప్పుడు పైనేమో మాడిపోయి లోపల ఉడకదు. అందుకే ఆయిల్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసిన తర్వాత ఇవైతే పైకి వచ్చిందాకా కలపకూడదండి, క్రాక్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సో ఒక 2-3 నిమిషాలు అయితే అవే ఉడికి పైకి అయితే వస్తాయి. అప్పుడు ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఉడికి అవే పైకి వస్తాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత వాటిని అయితే టర్న్ చేద్దాం.
ఇలా వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ వేసేసి షుగర్ సిరప్లో వేసేద్దాం. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై అయితే చేసేసుకుందాం. ఇలా అన్ని గులాబ్ జాము ఈ షుగర్ సిరప్లో వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఈ బాల్స్ షుగర్ సిరప్ అనేది మంచిగా పీల్చుకొని ఉబ్బుతాయి. ఒక 10 నిమిషాలు అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, గులాబ్ జాములు సిరప్ పీల్చేసి ఎంత మంచిగా ఉబ్బాయో. చూడండి, ఒకటైతే తీసి చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా స్మూత్గా ఏ క్రాక్స్ లేకుండా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.